నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యై రాహవే కేతవే నమః. ప్రతి మాసంలో మాసఫలాలు, పక్షఫలాలు, వారఫలాలు, దినఫలాలు ఇలా ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి పని. మరి ఒకే ఫలితాన్ని ఒక మాసంలో చూస్తే చాలు కదా, లేదు ఉగాదిలో చెప్పుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వారం వారం మారేటువంటి గ్రహాలు కావచ్చు, లేదు మారుతున్న గ్రహాలకు అనుగుణంగా మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు కావచ్చు, వీటన్నిటినీ బ్యారేజ్ వేసుకోవాలంటే తప్పనిసరిగా మనం వారఫలాలు కానీ పక్షఫలాలు కానీ చూసుకోవడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఒక విషయం. దానికోసం ప్రతి మాసంలోనూ పక్షఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఏప్రిల్ మాసంలో రెండవ పక్షానికి అంటే ఏప్రిల్ 16 నుండి 30 వరకు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితి వల్ల మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్తే మనకి మీనంలో బుధుడు, శుక్రుడు, రాహు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మేషంలో గురువుతో పాటు మరి రవి వచ్చి చేరాడు, ఇక కుంభంలో కుజశనులు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి గ్రహస్థితిలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో విడివిడిగా చూద్దాం. తులారాశి వారికి ఏప్రిల్ రెండవ పక్షంలో 16 నుండి 30 వరకు ఎలా ఉంది చూద్దాం. తులారాశి వారికి ముందు నుండి మనం చెప్పుకున్నట్టుగా ఈ 15 రోజులు కూడా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఒక ఇతరులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఒక పట్టు అయితే సాధించగలుగుతారు. అంటే మీరు చెప్పగలుగున్నది స్పష్టంగా చెప్పడం కాకుండా మీరు చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవి ఉన్నా సరే, ఉద్యోగస్థితి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంట కావచ్చు, బయట కావచ్చు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారి మీద మీకు మంచి పట్టు ఉంటుంది. వారు ఏం మాట్లాడతారో ముందే మీరు ఊహించి వాళ్ళకి అనుగుణంగా మీరు చెప్పగలుగుతారు. అట్లాగే వృత్తి వ్యాపారాలు మీరు ఏం చేస్తున్నా, ఉద్యోగం కానీ వృత్తి కానీ ఏదైనా సరే, అది మీరు అనుకున్నటువంటి మనం చేసేటువంటి కుల వృత్తులు అవ్వచ్చు, బయట చేసేటువంటి వృత్తులు అవ్వచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి సమయం ఈ సమయం. అట్లాగే ఉద్యోగస్తులకు చాలా వరకు వారి ఉద్యోగ స్థానంలో అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అట్లాగే సమాజంలో ఒక ఆదరణ పెరుగుతుంది. అంటే మీరు చెప్పేటువంటి మాటల ప్రభావం వల్ల కానీ, సమాజంలో మీరు ఇప్పటివరకు చేసినటువంటి పనుల వల్ల కానీ, సమాజం అంటే చుట్టుపక్కల అవ్వచ్చు, మనం ఉన్నటువంటి ఎక్కడైనా సరే మనం నలుగురితో కలిసినటువంటి చోట ప్రతి చోట కూడా మీ పైన ఒక ఆరాధన అయితే పెరుగుతుంది, ఒక ఆదరణ భావన అయితే లభిస్తుంది. సాంఘిక సంబంధాలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. సంఘంలో మనం అంటే ఓ మంచి అవ్వచ్చు, చెడవచ్చు, కాలనీలో ఉన్నాం, కాలనీలో జరిగేటువంటి ఓ లైట్ పోయిందనవచ్చు, ఒక ఇంకేదైనా పోవచ్చు, అందరు కలిసి చేసేటువంటి వాటిల్లో మీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక ఆదరించేటువంటి భావన ఉంటుంది. అలాగే చెప్పాలి అంటే ఆర్థికంగా బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, అందరి మీద పట్టు అయితే అంటే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, చుట్టాలు, బంధువులు ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు ఒక మంచి అవగాహన వారి మీద ఉండి వాళ్ళకి ఇష్టమైన రీతిలో మీరు మాట్లాడగలిగేలాగా ఉంటుంది. చక్కటి పట్టు సాధించి సంఘంలో, సమాజంలో అందరితో కూడా అనువుగా ఉండేటువంటి పరిస్థితి ఈ 15 రోజులు ఈ రాశి వారికి ఉంటుంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఎట్లా ఉన్నా కూడా తప్పనిసరిగా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఇష్టదేవత ఆరాధన, దేవత అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అలాగా ఇష్టదేవత ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా మనం చేయాలి. అలాగే వీలైతే ఎక్కడైనా సరే గోశాలలో గోగ్రాసం అనేటువంటిది వీలైనప్పుడు గోశాలకు వెళ్ళడం అనేటువంటిది చేసినట్టయితే ఇంకా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితులున్నా పూర్తిగా అత్యంత అనుకూలంగా ఉంటాయి అని చెప్పచ్చు. చూశారు కదా, మరి ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఎలా ఉంటుంది అంటే మొన్ననే ఉగాది చెప్పుకున్నప్పుడు మరి ఈ రాశులకు ఇలా ఉంది అని చెప్పినప్పుడు మరి ఇంతలో ఈ మార్పు ఏంటి అంటే ఒక్కొక్క రోజుకి కూడా మారుతుంది. అంటే కనీసం 2.5 రోజులకు ఒక్కసారి మారే చంద్రుడి యొక్క మార్పు వల్ల కూడా మానసిక స్థితి కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇలా గ్రహాల యొక్క యుతి కానీ, దృష్టి కానీ, మరి ఒకే చోట ఇన్ని గ్రహాలు కలయిక ఉండడం వల్ల కానీ వీటి వల్ల ఏదైనా చెడు కానీ మంచి కానీ ఉందా అంటే మంచి చెడులు రెండు ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత ఉండొచ్చు, అననుకూలత ఉండొచ్చు.
మనం చెప్పేటువంటిది జన్మజాతక రీత్యా ఒకలాగా ఉండొచ్చు, జన్మజాతకం మాకు అంతగా తెలియదు అన్నప్పుడు కేవలంగా మనం గోచార రీత్యా చూసినప్పుడు ఉండేటువంటి స్థితి వేరుగా ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తంగా మనకు జరగబోయేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం చేసేటువంటి పని ఇది. దీనివల్ల మనకేంటి అంటే ఏదైనా మరి చెడు జరగబోతుంది, లేదు అష్టమంలో మరి కుజశనులు ఉన్నారు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలా ఉన్నప్పుడు ఒకే చోట ఈ రెండు మరి చెడు గ్రహాలు అని చెప్తూ ఉంటాము. ఆ గ్రహాల మూలంగా వచ్చేటువంటి చెడు పరిణామం రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం జాగ్రత్తలతో సరిపోదు. ఎందుకంటే ఇది పూర్వపుణ్య ఫలం వల్ల కానీ గోచార రీత్యా జరిగేటువంటి గ్రహాల మూలంగా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని నష్టాలు కష్టాలు మనం అనుభవించక తప్పదు. అలాగే సుఖ సంతోషాలు, వీటన్నింటి ఫలితం అనుభవించాలి అంటే అందరం సిద్ధంగా ఉండం. కొన్నిసార్లు కష్టాలన్నీ కూడా బాగా బాధనొత్తి కలిగించే విధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు దేవతా అనుగ్రహం కావాలి, గ్రహాల అనుకూలత కావాలి. గ్రహాల అనుకూలత కావాలి అంటే తప్పనిసరిగా మనం గ్రహాలకు చేయవలసినటువంటి ఏదైనా గ్రహ అనుకూలత కోసం మనం చేయవలసినటువంటి శాంతులు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, దీపారాధన కానీ, దాన ధర్మాలు కానీ, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా సరే నవగ్రహాలు అనగానే నవగ్రహాలన్నింటికి కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి దానం, ధర్మం, ఒక్కొక్క దేవత అనుగ్రహం ఉండడం అనేటువంటిది ముఖ్యం. ఈ విషయాలు మనం కనుక తెలుసుకొని, అంటే మనకు ఏ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ రాశికి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం తెలుసుకోవాలి. ఈ గ్రహస్థితిని తెలుసుకోవడం కోసమే చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం. అలా తెలిసినప్పుడు ఆ గ్రహాల యొక్క అనుకూలత మన మీద ఉండడం కోసం ఆ గ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయాలి. అలా చేసినప్పుడు మనకు కొంతలో కొంత ఉపశమనం అనేటువంటిది ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఎవరికి ఏ దేవుడు ఎలా ఉన్నా సరే ఇష్టదేవత అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇష్టదేవత అనుగ్రహం కూడా ఉంటే తప్పనిసరిగా మనకున్నటువంటి కష్టాలు అంత కష్టంగా అనిపించకుండా అవి కడతేరిపోతాయి. కాబట్టి కష్టాల నుండి ఈదాలి అంటే తప్పనిసరిగా మనం దేవత ఆరాధన, అలాగే అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలం కోసం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా, మీకు వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే జపాకుసుమ సంకాశం దగ్గర మొదలు పెట్టుకొని మళ్ళీ రాహుకేతుల గ్రహ వరకు, అంటే అక్కడి వరకు కూడా మనం స్తోత్రాన్ని చదువుకోవడం. లేదు నాకు ప్రత్యేకంగా నాకు రవి గురించి అన్నీ తెలుసు అంటే ఎవరికి ఎప్పుడు ఏ గ్రహం అనుకూలించట్లేదో మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రహం అనుకూలించినటువంటి గ్రహానికి వీలుగా మీరు శాంతులు చేయడం కానీ, ఇవేవి మాకు తెలియదండి గ్రహశాంతుల గురించి, ఇవన్నీ కూడా మళ్ళీ తడిసి మోపడయ్యేలాగా ఈ రోజుల్లో ఇలా ఉంది అనుకుంటే కనీసం ఒక గోశాలకు వెళ్ళి గోశాలలో గోగ్రాసాన్ని ఇవ్వడం, లేదు మనం భేదాబెక్కి మనకు అనుకున్నటువంటి గ్రహాల అనుకూలతకు కోసం ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయడం అనేటువంటిది ముఖ్యం. అలా చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం. ఆ సుఖంగా ఉండాలి. అలా సుఖంగా ఉండే వాళ్ళల్లో మనం కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.